హాయ్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు బహుపదులు కరణాంక విభజనాల్లో 4వ రోజు సెషన్ను స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసే కంటే ముందల ఒక మంచి కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. నీవు వృధా చేసే ప్రతి నిమిషం, మనం ఎన్నో విషయాలు వృధా చేస్తున్నాం. నీళ్ళు వృధా చేస్తుంటాం, మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో వస్తువులను వృధా చేస్తుంటాం. అలా అనుకొని ఆ అలవాటులో ఒకవేళ మనం సమయాన్ని వృధా చేసినామని అనుకోండి, అది నీ జీవితాన్నే నాశనం చేస్తుంది. ఇక్కడ మనం మామూలుగా ఒకసారి చూడండి, మీరు ఏం చేస్తారు, మీకు 1 లీటర్ పెట్రోల్ ఇచ్చినాం అనుకోండి, పోయి ఆ కాలువలో పడైపో అని మీకు ఎవరైనా ఇచ్చిండ్రు అనుకోండి, మీరు ఏం చేస్తారు, తీసుకుపోయి పడేస్తారా? ఒకవేళ వద్దు సార్ అని అంటారు. వద్దు, ఎందుకు సార్, పెట్రోల్ తీసుకుపోయి బండిలో వేసుకుంటే బండి వస్తుంది, ఒక 60 కిలోమీటర్లు పోవచ్చు అని. లేదు ఏపో అంటే ఏం చేస్తారు? అరే తిక్కోడవా, ఎందుకు ఇట్లా ఇది చేస్తావు, వేస్ట్ చేస్తున్నావు అని అంటాం. 1 లీటర్ పెట్రోల్ విలువ 100 రూపాయలు. ఒకసారి ఆలోచన చేయండి, మీ దగ్గర ఉన్నటువంటి సమయం విలువ ఎంత విలువైనది. దాన్ని మీరు వృధా చేస్తున్నారంటే మీరు ఎంత వేస్ట్ పని చేస్తున్నారు అనేటువంటి ఆలోచన చేయండి. అంటే సమయం యొక్క విలువ, మీరు 100 రూపాయలు వృధా చేయడానికి, వేస్ట్ చేయడానికి మీ మనసు అంగీకరించదు. డబ్బు విలువ మీకు ఉంది, కానీ కాలం విలువ తెలుస్తలేదు. ఆ కాలం విలువ తెలిసిన రోజు మీ జీవితమే మారుతుంది. నిన్న కూడా ఒక కొటేషన్ చెప్పిన, మీరు చేసేటటువంటి 1 నిమిషంలో మీ జీవితం అనేటటువంటిది మారదు, కానీ మీరు ఆలోచన చేసి తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మాత్రం మీ జీవితాన్నే మారుస్తుంది. అంటే మీ టైం అనేటటువంటిది ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేటటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మామూలు లాక్డౌన్ నడుస్తుంది, మీకు 24 గంటల సమయం ఉంటుంది. ఈ సమయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎంత టైం వృధా చేస్తున్నారు? మీ జీవితం మారాలంటే మీ చేతుల్లోనే ఉంది. ఎక్కడ టైంను కవర్ చేయాలి, మీ టైం టేబుల్ ఉంది, మీ గోల్, దానికి అవసరమైనటువంటి టైం టేబుల్ అనేటటువంటిది ఇంపార్టెంట్. దీనికి అనుగుణంగా నీ ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే, నీవు గడిపే సమయం నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. నీ భవిష్యత్తు నిర్ణయించాలి అని అంటే నీవు గడిపేటటువంటి సమయం ఎక్కువ గడుపుతున్నావు. నీవు సమయం ఎక్కడ గడుపుతున్నావు? టీవీ ముందర గడుపుతున్నావా, ఫోన్ ముందర గడుపుతున్నావా, లేక బయట చాటింగ్లో గడుపుతున్నావా, ఫ్రెండ్స్ దగ్గర గడుపుతున్నావా? నీవు గడిపినటువంటి సమయమే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 24 అందరికీ ఉండేటటువంటి 24 గంటలే. ఈ 24 గంటల్లో నేను కేటాయించేటటువంటి సమయం ఎక్కడ కేటాయిస్తున్నా, దేనిపైన కేటాయిస్తున్నా? చదువు పైన కేటాయిస్తున్నా, బుక్స్ ముందర కేటాయిస్తున్నానా, లేక వేరే సాధనాలపైన, టీవీ కానీ, చాటింగ్ కానీ, వేరే విషయాలపైన నేను ఈ సమయాన్ని కేటాయిస్తున్నానా అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు బుక్స్ ముందర కేటాయిస్తున్నారంటే మీ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. మీ టైం టేబుల్లో కనీసం 8 to 10 అవర్స్ చదవడానికి కేటాయిస్తున్నారు అంటే మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. మీరు బడికి వెళ్ళినారంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఒక టైం టేబుల్ ఉంటుంది. ఫస్ట్ పీరియడ్ ఒకసారి వస్తాడు, సెకండ్ పీరియడ్ ఒకసారి వస్తాడు, థర్డ్ పీరియడ్ ఒకసారి వస్తాడు. ఖచ్చితంగా ఆ లైఫ్ స్పాన్ అనేటటువంటిది ఆ విధంగా ఉంటుంది. మీకు టైం డిసైడ్ అయి ఉంటుంది. అట్లనే మీ యొక్క టైం కూడా ఆ విధంగా డిసైడ్ చేసి ఉండాలి. మనకు ఉండేటటువంటి టైం చూడండి, 24 గంటలు. 24 గంటల లోపల 24 × 60 నిమిషాలు, 6 4 24, 6 12 1440 నిమిషాలు ఉంటాయి. ఇన్ని నిమిషాలను మీరు వృధా చేస్తున్నారు. మీకు 1000 రూపాయలు, 1440 రూపాయలు, ఒక ఇంటూ 60, మళ్ళీ 60 సెకండ్లు, ఇన్ని రూపాయలు ఇచ్చి సపోజ్ అనుకోండి 1440 రూపాయలు ఇచ్చి మీకు ఇవి మీరు వాడుకుంటారా, వేస్ట్ చేస్తారా అంటే మీరు ఏమనుకుంటారు? ఈరోజు ఒక్కరోజే మీకు 1500 రూపాయలు ఇచ్చి మీరు వాడుకోండి అని చెప్పిన, మీరు వాడుకుంటారా, వాడుకోకుండా దాన్ని వేస్ట్ చేస్తారా? మళ్ళీ నెక్స్ట్ రోజు అవి మీ దగ్గర ఉండవు. ఉంటాయని అంటే మళ్ళీ సేవింగ్ చేసుకుంటారు, మీరు భద్రపరచుకుంటారు, కానీ మీ దగ్గర ఉండవు ఆ పైసలు. నేను ఇచ్చిన మళ్ళీ 24 గంటలు అయిపోయిన తర్వాత మీ దగ్గర నుంచి అవి తీసేసుకుంటా అనుకోండి, లేవు అనుకోండి, వెళ్ళిపోతాయి అంతే. ఈ రోజే దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు ఏం చేస్తారు? ఉపయోగించుకుంటారా, వేస్ట్ చేస్తారా? ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 100 కాకపోతే 1000 కాకపోతే 500, అన్నీ ఉపయోగిస్తారు. మీ దగ్గర ఎవ్రీడే ఇన్ని నిమిషాలు మీకు ప్రతిరోజు దొరుకుతున్నాయి. మళ్ళీ 1 రూపాయి అక్కడ జరిగిపోయిన తర్వాత మళ్ళీ మీకు అవి దొరకదు. వీటిని ఉపయోగించుకోవడం ఎంత తెలివైన పని. ఒక విద్యార్థి సక్సెస్ కావడానికి అతని టైం ఎక్కడ గడుపుతున్నాడో మనం చూడాలి. కాబట్టి యూ హ్యావ్ టేక్ టైం టేబుల్.
ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి. ఇది ఈరోజు మెసేజ్. ఓకేనా? ఈరోజు మన లెసన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు లెసన్లోకి మనం వెళ్ళేటటువంటి మనం డిస్కస్ చేసేటటువంటి లెసన్ ఏంది? బహుపదులు, కారణాంక విభజన. ఈరోజు మెసేజ్ ఏంది? టైంని యూటిలైజ్ చేసుకోండి. టైంని ఎవరైతే పుస్తకాల ముందు గడుపుతారో వాళ్ళ జీవితం సక్సెస్ అవుతుంది. థీమ్ ఏంది? ఎవరైతే పుస్తకాల ముందు గడుపుతారో వాళ్ళ సమయాన్ని ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఎవరైతే వేరే వస్తువులపైన వస్తుందో అదే దక్కుతుంది. కాబట్టి టైం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి చెప్పిన. బహుపదులు, కారణాంక విభజనలో మనము బహుపదులు విభజన నేర్చుకుంటున్నాం. పార్ట్ 4. ఈరోజు 4వ రోజు మనది. దీంట్లో కూడా ఏం డిస్కస్ చేస్తున్నాము? ఏకచర రాశులు బహుపది అంటే ఏంటి నేర్చుకున్నాం. తర్వాత ఏకచర రాశులు బహుపది అంటే ఏంటో నేర్చుకున్నాం. ఏకచర రాశుల బహుపది యొక్క పరిమాణం నేర్చుకున్నాం. బహుపది యొక్క పరిమాణం 2.1 ఎక్సర్సైజ్ చేసినాం. ఓకే, 2.1 ఎక్సర్సైజ్. 2.1 ఎక్సర్సైజ్ తర్వాత ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? నెక్స్ట్ బహుపది శూన్య విలువలు. మన టాపిక్ ఏంటి అని అంటే బహుపది శూన్య విలువలు. బహుపది శూన్య విలువలు. బహుపది శూన్య విలువలు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఒక బహుపది దీనిలోనే ఉంటుందండి. బహుపది శూన్య విలువ అంటే ఒక బహుపది శూన్యం చేసేటటువంటి విలువను బహుపది శూన్య విలువ అంటారు. డెఫినేషన్ ఇది. మామూలుగా మనం వాడుకునేవాడు మన మైండ్లో జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక చిన్న డెఫినేషన్ తీసుకుంటే, ఒక బహుపది ఉంది. ఆ బహుపది శూన్యం అయ్యేటట్టు అంటే దాని విలువ 0 అయ్యేటట్టు చేసేటటువంటి ఒక సంఖ్యను లేక ఒక విలువను ఏమంటారు అంటే బహుపది శూన్య విలువ అని అంటారు. బహుపది శూన్య విలువ అని అన్నప్పుడు f(x) అనేటటువంటి ఒక బహుపది ఉంది. ఏదైనా ఒక బహుపది మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇదే తీసుకుందాం. ఎందుకని అంటే మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. దీంట్లో నేను బుక్ మీ బుక్ది ఇక్కడ సేవ్ చేసిన మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. f(x) = x² + 5x + 4. f(x) = x² + 5x + 4. ఇది బహుపదిని తీసుకోండి అన్నాడు. ఇది x = 1 అయినా p(x) విలువ ఎంత? పేజ్ నెంబర్ ఉంది మీకు, చూసుకోండి. బహుపదిలో 2.4 బహుపది శూన్య విలువలు. p(x)లో x = 1 అయినా p(x) విలువ ఎంత అన్నాడు. దీనిలో x = 1 అయినా p(x) విలువ ఎంత? ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అంటే బాగా మనం వర్డింగ్ బాగా వినాలి. లెక్కల్లో రావాలి అని అంటే బాగా పదాలు గణిత భాష మీద పట్టు ఉండాలి. ఈ గణిత భాష మీద ఎంత పట్టు ఉంటే మనం ఈజీగా లెక్కను అర్థం చేసుకోవడానికి వస్తుంది. చూడండి, x = 1 అయినా p(x) విలువ ఎంత? ఇప్పుడు f(x) అనేటటువంటిది ఒక బహుపది ఇచ్చిండు, x విలువ ఇచ్చిండు, p(x) విలువ ఎంత అంటాడు. ఇప్పుడు ఈ p(x) విలువ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి అనేటటువంటిది ఇక్కడ నేర్చుకుంటే మనం ఈజీగా లెక్క చేయడానికి అవకాశం ఉంటుంది. f(x) ఇది వాడు ఇచ్చినటువంటి లెక్క. దీనిలో ఏం ప్రతిక్షేపించాలి? x = 1 ప్రతిక్షేపించాలి. అంటే x ఉన్న చోట 1ను సబ్స్టిట్యూట్ చేయాలి. ప్రతిక్షేపణ f(1) = 1² + 5 × 1 + 4. 1² + 5 × 1 + 4 = 1 + 5 × 1 5 + 4. 1 + 5 = 6. 6 + 4 = 10. అంటే f(1) x = 1 వద్ద f(x) యొక్క ఈ బహుపది యొక్క విలువ ఎంత వచ్చింది? 10. f(x) ఎంత వచ్చింది? 10. f(1) అంటే x f(1) ఎంత వచ్చింది? 10. ఈ బహుపది యొక్క విలువ x = 1 వద్ద f(x) విలువ ఎంత వచ్చింది అంటే 10 వచ్చింది. సెకండ్, ఒకవేళ x = 1 తీసుకున్నాం. ఇక్కడ x సబ్స్టిట్యూట్ చేయడానికి వస్తే ఈజీగా చేయడానికి వస్తుంది. x = 2 తీసుకున్నాం అనుకోండి. దాంట్లో వేరే సబ్స్టిట్యూట్ చేసి ఇట్టాడు. p(1) p(0) x = 0 తీసుకున్నాడు సెకండ్ టైం. x = 0 అయినప్పుడు ఏమవుతుంది? p(0) = 0 + 5 × 0 + 4. 0² అంటే 0 + 5 × 0 = 0 + 4. 0 + 0 0
ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత 4. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద పి ఆఫ్ 0 విలువ పి ఆఫ్ ఎక్స్ విలువ ఈ బహుపది యొక్క విలువ ఎంత వచ్చింది? పి ఆఫ్ ఎక్స్ విలువ 4 వచ్చింది. ఓకే, ఇంకోటి తీసుకుంటాడు. నెక్స్ట్ ఏం తీసుకుంటాడు? పి ఆఫ్ -1 తీసుకున్నాడు. అంటే ఇదే బహుపది లోపల ఒకవేళ -1 ప్రతిక్షేపిస్తే దీన్ని పి ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని, అంటే పి ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ 0 అక్కడ పి ఆఫ్ ఎక్స్ తీసుకున్నాడు. మనం పి ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నాం, అంతే, ఏం లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటేనేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నాం. మామూలుగా బహుపదిని నేను ఎక్కువసారి ఎఫ్ అని డిస్క్రైబ్ చేస్తాను కాబట్టి ఎఫ్ అని రాసుకుంటున్నా. పి ఆఫ్ ఎక్స్ అని టెక్స్ట్ బుక్లో వచ్చింది కాబట్టి అదే రాసుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. పి ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా రాసుకోవచ్చు. పి ఆఫ్ 0 తర్వాత పి ఆఫ్ -1 అని అనుకున్నాం. పి ఆఫ్ -1 అంటే ఎంత? ఇప్పుడు ఈ బహుపది లోపల x² + 5x + 4 బహుపదిలో ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి? -1² + 5 × -1 + 4. అంటే ఈ 1 ఉన్న చోటలో ఏమొచ్చింది చూడండి, -1 వచ్చింది. స్క్వేర్కు స్క్వేర్ ఉంది. -1² దాని విలువ వేయాలి ఎంత? -1 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 జా 1 1 1 ప్లస్ ఇంటూ మైనస్ -5 1 జా 5 + 4. ఓకే, ఇక్కడ ఇది ధన సంఖ్య ఉంది, ఇక్కడ ధన సంఖ్య ఉంది. 1 + 4 5 -5 5 - 5 = 0. 5 - 5 = 0. అంటే ఇక్కడ ఏమొచ్చింది? పి ఆఫ్ -1 ఏమొచ్చింది చూడండి, 0. బహుపది శూన్య విలువ అర్థం కావాలి అని అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లం తోటినే అర్థమవుతుంది. డెఫినేషన్ మనం చదువుతాం ఖచ్చితంగా, డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ మనకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఇక్కడ పి ఆఫ్ 1 పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చిండు. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² + 5x + 4. దీనిలో నేను ఫస్ట్ సబ్స్టిట్యూట్ ఏం చేసిన? x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసిన, ఎంత వాల్యూ వచ్చింది? 10 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసిన, దాని ఈ బహుపది యొక్క విలువ, ఈ పి ఆఫ్ ఎక్స్ యొక్క బహుపది విలువ ఎంత వచ్చింది? 4 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఈ బహుపది యొక్క విలువ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే శూన్యమైంది. ఈ బహుపది మొత్తం ఏమైంది? శూన్యమైంది. దీన్ని ఈ వాల్యూను అంటే మనం ఏ వాల్యూను సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఇక్కడ 0 వచ్చింది, ఆ విలువను బహుపది శూన్య విలువ అంటారు. ఆ విలువను బహుపది శూన్య విలువ అంటారు. బహుపది శూన్య విలువ అని అంటే మనం తీసుకున్న టాపిక్ ఇది చిన్నది అర్థమైంది అని అంటే మనం ఈజీగా ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంది. ఇదే కాన్సెప్ట్. బహుపది శూన్య విలువ అని అంటే ఎక్స్ యొక్క ఏ విలువకు పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందో, ఎక్స్ యొక్క ఏ విలువలైనా ఉండొచ్చు. అంటే ఈ బహుపదిలో -1కు 0 అయింది. ఇంకో బహుపది తీసుకున్నప్పుడు వేరే ఇంకొక విలువకు దాని విలువ 0 అవుతుంది. అప్పుడు ఆ బహుపదిని బహుపది శూన్య విలువ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇది కాన్సెప్ట్. అంటే 1 ప్రతిక్షేపించడం 10 వచ్చింది, 0 ప్రతిక్షేపించడం 4 వచ్చింది, -1 సబ్స్టిట్యూట్ చేసినాం 0 వచ్చింది. అంటే ఇక్కడ శూన్యమైంది. ఈ బహుపది శూన్యమైంది కాబట్టి దీన్నే బహుపది శూన్య విలువ అని అంటారు. ఓకే, -1 అంటే ఇప్పుడు బహుపది శూన్య విలువ అంటే మనకు తెలిసింది. నెక్స్ట్ బహుపది శూన్య విలువ తర్వాత దీంట్లోనే ఇవి చేయండి, మీరు టెక్స్ట్ బుక్ తీసుకుంటే దీంట్లో ఇవి చేయండి అనేటువంటి ప్రాబ్లం ఉంది. ఒక 2 ప్రాబ్లమ్స్ ఇవి చేయండి చేసిన తర్వాత మన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కు ధీటుగా అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో లెక్కలు చేయగలగాలి అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీకు మంచిగా అర్థమైనాయి అంటే ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత 2.2 చాప్టర్ ఎప్పుడైనా సరే టెక్స్ట్ బుక్లో ఏం చేస్తాడంటే మీకు ఫస్ట్ టాపిక్ ఇస్తాడు. ఆ టాపిక్ తర్వాత ఇవి చేయండి అనేటటువంటి ప్రాబ్లమ్స్ వస్తాడు. ఇవి చేయండి అంటే మీరు చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్. ఇది x = 1 వద్ద p of x is equal to P of x is equal to 4x² - 3x + 7. అదే x is equal to 1 వద్ద అంటున్నాడు. x is equal to ఏమంటున్నాడు? 1 వద్ద. x is equal to 1 వద్ద అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ x ఉన్న ప్లేస్లో 1
సబ్స్టిట్యూట్ లేక ప్రతిక్షేపణ అంటే అర్థం కావాలి, బదులు, ఈ ఎక్స్ బదులు 1 రాయాలి. పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 7 4 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది 1 మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 7 4 1 జా 4 మైనస్ 3 1 జా 3 ప్లస్ 7 4 ప్లస్ 7. ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత ఈ సింప్లిఫికేషన్ మనకు మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్ అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చెప్పిన తర్వాత 4 ప్లస్ 7 11 మైనస్ 3 ఈ రెండు ధన సంఖ్యలు ఈ ప్లస్ ఉన్నటువంటి వాల్యూస్ను అడిషన్ చేసిన -3 అట్లా రాసుకున్నా. 11 మైనస్ ఇప్పుడు మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సబ్స్ట్రాక్షన్ చేస్తున్నా, తీసివేత చేస్తున్నా. 11లో 3 పోతే ఎంత 4 అంటే పి ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది 4. అంటే ఒకవేళ ఇక్కడ 0 వచ్చింటే ఈ 1ను ఈ బహుపది యొక్క శూన్య విలువ అని అంటాం. రాలేదు కాబట్టి బహుపది శూన్య విలువ కాదు. మనకు అర్థం కావడానికి ఏం చేశాడంటే ఇవి చేయండిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చేసి చేయండి అని చెప్తున్నాడు. ఎక్కడైతే 0 వస్తుందో ఆ 0 వస్తేనేమో దాన్ని బహుపది శూన్య విలువ అని గుర్తుపట్టడానికి కొన్ని లెక్కలు మనతోటి చేపిస్తున్నాడు. అయితే దీనిలో ఈ లెక్కలో స్టెప్ చేయడానికి ఎన్ని స్టెప్స్ చేసినాం 1 2 3 4 స్టెప్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. అంటే కనీసం మన 9th క్లాస్కి వచ్చిన తర్వాత ఒక 4 స్టెప్పులు వేసేటటువంటి సింప్లిఫికేషన్ చేసేటటువంటి కెపబిలిటీ మన దగ్గర రావాలి. అట్లా రావాలి అంటే ఫస్ట్ మనకు మ్యాథ్స్ చేయగలగాలి అని అంటే ఒకటి డెఫినేషన్స్ మంచిగా అర్థమై ఉండాలి. డెఫినేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. అంటే బహుపది శూన్య విలువ అంటే ఏంది, దాంట్లో ఉన్నటువంటి పదాలు, డెఫినేషన్స్ మరియు పదాలు. అంటే బహుపది అంటే ఏంది, శూన్య విలువ అంటే ఏంటిది, పరిమాణము బహుపది పరిమాణము అంటే ఏంది, ఏకచర రాశి అంటే ఏంటి, ఇటువంటి పదాలు మనకు గణిత భాష పైన పట్టు ఉంటే మనకి ఈజీగా డెఫినేషన్ అర్థమవుతుంది. పదాలు డెఫినేషన్ అర్థమైనాయి అనుకోండి, అర్థమైన తర్వాత లెక్క అర్థమవుతుంది, ఆ డెఫినేషన్ అర్థమవుతుంది. దానికి కావాల్సినటువంటి ప్రిన్సిపుల్ అవసరం, దానికి కావాల్సినటువంటి ప్రిన్సిపుల్, ఆ లెక్కను సొల్యూషన్ చేయాలి. సొల్యూషన్ చేసిన తర్వాత ప్రిన్సిపుల్ అవసరం. తర్వాత ప్రిన్సిపుల్ రాసినాం, ప్రిన్సిపుల్ రాసిన తర్వాత ఏం చేస్తాం, లెక్కలో ఇచ్చినటువంటి ఆ విలువలను దానిలో ప్రతిక్షేపణ, దాని బదులుగా రాస్తాం. అంటే ఏదైతే దాన్ని ఏమంటారు సబ్స్టిట్యూషన్ అని అంటాం. సబ్స్టిట్యూషన్ అయిన తర్వాత సింప్లిఫికేషన్ తర్వాత వచ్చేది ఆన్సర్. మీకు మ్యాథ్స్ రావాలంటే ఈ 6 కండిషన్స్ ఫాలో కావాలి. నీకు ఎంతవరకు వస్తాయి ఏది రాదు అనేటటువంటి చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆ విధంగా చెక్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ వీక్ ఉన్నామో అనేటువంటి గుర్తుపట్టుకొని ఆ టాపిక్ను మనం కవర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం లెక్కలు నేర్చుకోవడానికి వస్తుంటుంది. ఖచ్చితంగా లెక్కలు నేర్చుకోవడం వల్ల, లెక్కలు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు మైండ్ అనేటటువంటి షార్ప్ అవుతుంది. దాని కొరకు మనం చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ మంచిగా అవసరం. పదాలను బాగా చదువుతాడు. మీరు 9th క్లాస్కి వచ్చిండ్రు, టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని, నేను ఇంత ముందుగా చెప్పిన మన కాలాన్ని పుస్తకాల ముందర పెట్టుకున్నామని అంటే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి డెఫినేషన్స్ పదాలు మంచిగా నేర్చుకోవాలి. ఆ చాప్టర్లో ఉన్నటువంటి ప్రిన్సిపుల్స్ బాగా బై హార్ట్ చేయాలి, నేర్చుకోవాలి. ఆ ప్రిన్సిపుల్లో సబ్స్టిట్యూషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ బదులు ఇది రాయడానికి, ఇట్లా ప్రతి ప్రిన్సిపుల్లో రాయడానికి రావాలి. తర్వాత సింప్లిఫికేషన్, ఆ చేసినటువంటి దాన్ని ఇట్లా సింప్లిఫై చేయడానికి రావాలి. అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మెయిన్గా డెఫినేషన్స్ అండ్ వర్డ్స్, తర్వాత ప్రిన్సిపుల్ సూత్రాలు, తర్వాత సబ్స్టిట్యూషన్ ప్రతిక్షేపణ లేకపోతే బదులుగా రాయడం, ఇచ్చినటువంటి లెక్కలో ఉన్నటువంటి విలువలను ఆ సూత్రంలో రాయడం, ఇచ్చినటువంటి లెక్కలను ఆ సూత్రంలో రాయడం, సింప్లిఫికేషన్ ఈ సూక్ష్మీకరించడం, చిన్నగా చేయగలగడం, తర్వాత ఆన్సర్ జవాబు వచ్చేస్తుంది. ఈ విధంగా చేస్తే మనకు ప్రాబ్లం వస్తుంది. దీంట్లో కూడా ఈ లెక్క లోపల బహుపది పి ఆఫ్ 1 వాల్యూ ఎట్లా కనుక్కుంటున్నాం అంటే సబ్స్టిట్యూషన్ సింప్లిఫికేషన్ చేసుకుంటూ పోతాం, ఆన్సర్ వస్తుంది. ఈ సింప్లిఫికేషన్ ఎట్లా చేయాలనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో వచ్చినటువంటి ఇంకొక లెక్క చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద ఏ లెక్క తీసుకుందాం, జెడ్ 4th ప్రాబ్లం తీసుకుందాం. 0 వస్తుంది చూడండి. జెడ్ క్యూ మై p ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద, p ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద, z ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద, 4th వన్, z ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద s ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z క్యూబ్ మైనస్ 1. చూడండి ఈ లెక్కలలో అబ్జర్వ్ ఇంకోటి చేయండి. ఫస్ట్ లెక్కనేమో పి ఆఫ్ 1 ఇచ్చిండు, సెకండ్ లెక్కనేమో x ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద పి ఆఫ్ x అని ఇచ్చిండు ఫస్ట్ లెక్క. రెండో లెక్క y ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద q ఆఫ్ y అని ఇచ్చిండు. మూడో లెక్క t ఈజ్ ఈక్వల్ టు p వద్ద r ఆఫ్ t అని ఇచ్చిండు. z ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద s ఆఫ్ z ఇచ్చిండు, s ఆఫ్ z.
తర్వాత ఎక్స్ ఇది ఈక్వల్ 1 వద్ద పి ఆఫ్ ఎక్స్ అని ఇచ్చిండు, జెడ్ ఇది ఈక్వల్ 2 వద్ద క్యూ ఆఫ్ జెడ్ అని ఇచ్చిండు. అంటే ఈ ఏకచర రాశిలో బహుపదిని ఉపయోగిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఎక్స్ ఇచ్చిండు పి ఆఫ్ ఎక్స్, ఇక్కడ వై ఇచ్చిండు, ఇక్కడ పి ఆఫ్ వై, ఈ వైనే తీసుకొచ్చిండు, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అని రాయలేదు. చరాశి మారిపోతుంది, వేరే చర్రాశి ఉన్నప్పుడు మళ్ళీ వేరే చర్రాశి. అంటే ఇప్పుడు ఏదైతే రాస్తున్నామో ఈ చర్రాశి మొత్తం విలువలు కూడా బాగా గమనించండి. దానిలో 2y³ - 4y + √11 అని ఉంది. అంటే వైలో చరరాశి, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఎక్స్లో చరరాశి. అంటే ఆ వాల్యూస్ మొత్తం, ఆ చర్రాశి మొత్తం దేనిలో, ఆ బహుపది మొత్తం ఎక్స్లో ఉంటుంది, ఇక్కడ వైలో ఉంటుంది, ఇక్కడ టీ ఆర్ ఆఫ్ టీ అంటే టీలో ఉంటుంది, ఇక్కడ జెడ్ అంటే జెడ్లో ఉంటుంది, ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్లో ఉంటుంది, ఇక్కడ జెడ్ అంటే జెడ్లో ఉంటుంది. అంటే ఆ పదాలు మొత్తం, అందులో ఉన్నటువంటి పదాలు మొత్తం ఏ చర్రాశిని కలిగి ఉంటాయి? జెడ్ కలిగి ఉంటాయి. ఇది బాగా ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఏ చర్రాశి తీసుకుంటున్నాం, దేంట్లో రాస్తున్నాం. పి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్లో ఉంటుంది, ఆ చర్రాశి మొత్తం ఏక చర్రాశిలోనే అంటే చర్రాశిలో ఉంటుంది. మళ్ళీ వర్గ బహుపది అన్నప్పుడు ax² + bx x² వస్తుంది. దీనిలో ఈ విధంగా ఒకటే చర్రాశి వస్తుంది. వర్గ బహుపదిలో కూడా మళ్ళీ ఏమొస్తుంది? ఒకటే చర్రాశి వస్తుంది. రెండు చర్రాశుల్లో బహుపదులు అన్నప్పుడు మారుతాయి అన్నమాట. ఫస్ట్ పదంలో ఒకటి ఉంటుంది, రెండో పదంలో ఇంకొకటి ఉంటుంది. ఈ డిఫరెన్షియేషన్, ఈ భేదాన్ని గుర్తించాలి మనం. ఒకవేళ ఈ డిఫరెన్షియేషన్ చేయలేకపోతే ఏం బహుపది రాసినామో అర్థం కాదు, ఎందుకు సబ్స్టిట్యూట్ చేసినామో అర్థం కాదు. అంటే ఓవరాల్గా మనకు ఆ పదాలపైన కాన్సెప్ట్ ఉండాలి అనేటటువంటి నా ఉద్దేశం. ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఓవరాల్గా మన పదాలపైన కాన్సెప్ట్ ఉండాలి. లెక్క చేయడం అనేటటువంటి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. ఏ పద్ధతిని ఎట్లా చేస్తున్నాం అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. మనం పదాలపైన అవగాహన అనేటటువంటి ఉంటేనే మనం ఆ క్లారిటీ తెచ్చుకోగలుగుతాం. అది ఎప్పుడు వస్తుంది? బుక్ రీడింగ్ చేయడం వల్ల వస్తుంది, పదే ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఇప్పుడు దీనిలో ఎస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు z³ - 1 తీసుకున్నాం. z³ అంటే జెడ్ వాల్యూ జెడ్ ఈజ్ ఈక్వల్ 1 వద్ద అన్నాడు. 1 వద్ద జెడ్ ఈజ్ ఈక్వల్ అంటే ఎస్ ఆఫ్ జెడ్ వాల్యూ ఎంత ఉంది? 1. ఎస్ ఆఫ్ 1 అంటే 1³ - 1. 1³ అని అంటే 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. 1³ అంటే ఎంత? 1³ 1 × 1 × 1 1 × 1 × 1 ఈజ్ ఈక్వల్ 1. 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎస్ ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది? 0. అంటే ఈ బహుపది వాల్యూ, అంటే ఈ బహుపది వాల్యూ శూన్యమైంది. కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద దీన్ని శూన్య విలువ అని అంటారు. బహుపది శూన్య విలువ ఎంత అంటే 1. ఈ బహుపదిని శూన్యం చేసేటటువంటి విలువ 1. బహుపదిని శూన్యం చేసేటటువంటి విలువ 1. కాబట్టి దీన్ని బహుపది శూన్య విలువ అని అంటారు. దీని డెఫినేషన్ ఏ విధంగా రాస్తున్నాడు? పేజ్ నెంబర్ మీకు 33లో దీని డెఫినేషన్ ఇచ్చింది చూడండి. ఎక్స్ చరరాశితో కూడిన బహుపది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఎక్స్ చరరాశితో కూడిన బహుపది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఈ ఎక్స్ని మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ విలువను బహుపది శూన్య విలువలు అంటారు. బహుపది యొక్క శూన్య విలువ అంటారు. ఓకే, ఈ విధంగా మనం బహుపది శూన్య విలువను డిఫైన్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తోటి దీన్ని చేసుకుందాం. ఇంకే మనం ఇచ్చిన దీనిలో చూడండి, పేజ్ నెంబర్ 34. ఈ బహుపది శూన్య విలువను బహుపది పి ఆఫ్ ఎక్స్ యొక్క మూలము అని కూడా అంటారు. దీన్ని బహుపది శూన్య విలువ అంటారు. ఇంకొక వాట ఏమంటారంటే బహుపది యొక్క మూలము అని అంటారు. ఏమంటారు? బహుపది మూలము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x+1 అనే బహుపది శూన్య విలువ ఎంత? ఒక లెక్క చిన్నది ఇచ్చి దాని యొక్క శూన్య విలువ కనుక్కున్నాడు. x ఈజ్ ఈక్వల్ -1 వచ్చింది. అయితే దాన్ని ఏమంటారు అంటే x+1 యొక్క మూలము అయినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయినా దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అయిన సందర్భంలో -1 బహుపది x+1 యొక్క మూలము, ఏదైతే బహుపది తీసుకుంటామో ఆ బహుపది యొక్క మూలము అని అంటాం. ఇప్పుడు ఒక స్థిర బహుపది మూలను పరిశీలిద్దాం. దీని యొక్క శూన్య విలువ చెప్పగలరా అని చూడండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x+1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x+1 అని అంటున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x+1. ఈ x+1 యొక్క బహుపది శూన్య విలువ ఎంత అని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం కావాలి? 0 కావాలి. x+1 ఈజ్ ఈక్వల్ టు 0 నాకు కావాల్సింది. x ఈజ్ ఈక్వల్ టు ఈ +1 అవతల పోతే ఏమవుతుంది? -1. అంటే x ఈజ్ ఈక్వల్ టు -1 వద్ద, ఈ శూన్యం అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ x బదులు నేను ఒకవేళ -1 ప్రతిక్షేపం, -1 + 1 = 0. అంటే ఇది ఒక బహుపది యొక్క శూన్య విలువ ఎంత అంటే -1. దీన్ని ఏమంటారు అంటే ఈ బహుపది యొక్క మూలము అని కూడా అంటారు.
ఒకవేళ స్థిర బహుపది 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 3 × x⁴0 దీని శూన్య విలువలు ఉండవు. స్థిర బహుపదికి శూన్య విలువలు ఉండేదే స్థిర బహుపది. దీన్ని 3 × x⁴ రాసుకుంటాం. దీని యొక్క శూన్య విలువ ఏం రాస్తాం? ఇంకా ఇది బహుపది పరిమాణం 0. ఓకే, దీని వాల్యూ ఎంత? 3. ఇంకా దీనికి బహుపది శూన్యం, ఇది శూన్యమయ్యే సమస్య లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 దాని వాల్యూ కాన్స్టాంట్ వాల్యూ, ఒక స్థిర పదం ఉంది కాబట్టి దాన్ని బహుపది శూన్య విలువ అంటారు. ఇక్కడ బహుపది శూన్యం ప్రయత్నించండి. మంచి ప్రశ్న చూడండి. ఇది చిన్న కాన్సెప్ట్, మీకు 10th క్లాస్లో ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్. మీరు రేపు బహుపదిలో గ్రాఫ్ చేయాలంటే కూడా మంచి ఉపయోగపడేటటువంటిది. ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ప్రిన్సిపల్ని ఏ విధంగా మనం చేస్తాం అనేటటువంటిది ఇంపార్టెంట్. 2x - 3 బహుపదుల యొక్క శూన్య విలువలు కనుక్కోండి అంటే ఇప్పుడు డౌట్ ఎక్కడ వస్తుందని అంటే, ఒకటి విషయం ఏంటంటే, నేను ఒక బహుపది రాసిన, ఇంతకుముందు మనం లెక్క చేసినాం, f(x) అని ఒక సూత్రం రాసుకున్నాం. f(x) ఎంత రాసుకున్నాం? f(x² + 5x + 4) అని రాసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేసిన, ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసిన, తర్వాత దీనిలో 2 సబ్స్టిట్యూట్ చేసిన, తర్వాత 0 సబ్స్టిట్యూట్ చేసిన, తర్వాత -1 ఇట్లా సబ్స్టిట్యూట్ చేసిన. ఏదో -1 దగ్గర నీకు దీని యొక్క విలువ 0 వచ్చింది. 0 వచ్చింది. మళ్ళీ ఈ వాల్యూస్ 1, 0 అనేటటువంటి దానికి ఒకదానికి 10 వచ్చింది, ఒకదానికి 4 వచ్చింది. మళ్ళీ ఈ బహుపది యొక్క శూన్య విలువ కనుక్కోవాలి అంటే ఏ విధంగా కనుక్కోవాలి? నీకు తెలియదు. ఏ విలువ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందో తెలియదు. మళ్ళీ ఏ విధంగా తెలుసుకుంటాము అనేటటువంటి దానికి బహుపది శూన్య విలువ కనుక్కోండి అంటున్నాడు. బహుపది శూన్య విలువ డైరెక్ట్గా ఎట్లా కనుక్కోవచ్చు అనేటటువంటిది చూడండి. బహుపది శూన్య విలువ కనుక్కోవాలి అంటే బహుపది శూన్య విలువ యొక్క డెఫినేషన్ తెలిసి ఉండాలి. బహుపది శూన్య విలువ యొక్క డెఫినేషన్ ఏంది? f(x) విలువ ఏదైతే బహుపది ఇచ్చిండో ఈ బహుపది యొక్క శూన్య = 0 రావాలి. దీని యొక్క విలువ ఏం రావాలి? 0. అంటే f(x) అనుకున్నాం అనుకోండి. దీన్ని f(x) మనకు లెక్కలో 2x - 3, దీన్ని f(x) అని అనుకుంటున్నా. ఈ బహుపదిని f(x) అనుకుంటే f(x) = 2x - 3. నీకు డెఫినేషన్ ఏం చెప్తుంది? f(x) ఏం కావాలి? x చరరాశిలో f(x) ఏం కావాలి? 0 కావాలి. f(x) 0 అయినప్పుడు xను బహుపది అని శూన్య బహుపది అని అంటాం. అన్నప్పుడు ఇది ఏం కావాలి నాకు? 2x - 3 విలువ ఏం రావాలి నాకు? 0 రావాలి. ఫస్టే మనం ఈక్వల్ చేసుకుంటాం, 0కు ఈక్వల్ చేస్తున్నాం. ఈ లైన్ను బాగా దశకు పెట్టుకోండి. 2x - 3 = 0. ఎందుకు? దీనికి బహుపది శూన్య విలువను ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే f(x) = 0 చేయాలి. f(x) విలువ ఎంత ఉంది? 2x - 3 ఉంది. కాబట్టి 2x - 3 = 0 చేస్తున్నా. 2x - 3 = 0 ఎందుకు రాయాలి సార్? ఇక్కడనే క్వశ్చన్ వచ్చేది. ఇప్పుడు నేను వాడు ఇచ్చిన 2x - 3 యొక్క బహుపది శూన్య విలువ కనుక్కోండి అంటున్నాడు. నేను బహుపది శూన్య విలువ కనుక్కోండి అని అంటే ఈ బహుపది యొక్క శూన్య విలువ కనుక్కోవాలి. శూన్య విలువ కనుక్కోవాలంటే అది శూన్యం అయ్యింది అనుకుంటున్నా. = 0 శూన్యం అయ్యింది. అప్పుడు ఏమవుతుంది చూడండి, సింప్లిఫికేషన్ చేస్తాం. 2x దానికి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x వాల్యూ ఎంత పెడితే 0 వస్తుంది. 2x -3 వదలుకోతే +3, x ఇక 2 మల్టిప్లై చేస్తుంది, వదలుకోతే బై చేస్తుంది, x 3/2 వచ్చిందా x వాల్యూ? అంటే x బదులు నేను ఎంత ప్రతిక్షేపిస్తే ఇక్కడ 0 వస్తుందో నేను ఐడెంటిఫై చేస్తూ. ఎన్ని స్టెప్పులా? 1 2 2 స్టెప్పులు. ఒకటే స్టెప్, సెకండ్ స్టెప్లో ఆన్సర్ వచ్చేసింది. కానీ అర్థం కావాలి, ఇంపార్టెంట్. బహుపది శూన్య ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. కొన్ని జ్ఞాపకం పెట్టుకునేటటువంటివి ఉంటాయి, ఆ జ్ఞాపకం పెట్టుకున్న తర్వాత అర్థమవుతాయి. ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? బహుపది శూన్య విలువ కనుక్కోవాలి అని అంటే ఆ బహుపదిని శూన్యానికి సమానం చేయాలి. ఒక బహుపది శూన్య విలువ కనుక్కోవాలి అని అంటే ఇచ్చినటువంటి బహుపదిని 0కు సమానం చేయాలి. సమానం = చేయాలి. చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో x విలువను మాత్రం ఎడమవైపు LS సైడ్ పెట్టుకొని మిగతా విలువలను RHS సైడ్ తీసుకుపోవాలి. -3ని ఫస్ట్ తీసుకుపోతున్నా +3 అవుతుంది. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవతలకొస్తే ఏం చేస్తుంది? /2 3/2 x = 3/2 అవుతుంది. x = 3/2 అనేటటువంటిది ఈ 2x - 3 బహుపది యొక్క శూన్య విలువ. ఓకేనా? నెక్స్ట్ x + 5 మూడోది. రెండోది x² - 5x + 6 దీని యొక్క బహుపది శూన్య విలువ కనుక్కోవాలి. సేమ్ దీన్ని ఏమనుకోవాలి? దీన్ని = 0 బహుపదిని శూన్యానికి సమానం చేయాలి.
చేసిన తర్వాత ఇక్కడనేమో డైరెక్ట్ చేసినాం. దీన్ని కారణాంక పద్ధతిలో 8th క్లాస్లో బహుపది బీజీయ సమాసాలు కారణాంక విభజన, దాని కిందనే కారణాంక విభజన అనేటటువంటి లెసన్ చదువుకున్నాం. అక్కడ ఈ కారణాంక విభజన ఎట్లా చేస్తాం అనేటటువంటిది ఉంది. ఈ స్థిర పదాన్ని మొదటి పదంతో గుణించడం, 6 1 జా 6. దీన్ని 2 కారణాంకాలుగా విడగొట్టాలి. ఈ కారణాంకాలను ఏం చేయాలి, మొత్తంగా లేదా భేదంగా మధ్య పదానికి సమానమయ్యేటట్టు రాయాలి. x² - 3 2 6 -3 6 -2x + 6 = 0. ఈ రెండింటిలో x కామన్ తీయాలి, x - 3. ఈ రెండింటిలో కామన్గా 2 ఉంది. దీన్ని 2 3 జా 6 అని రాసుకుంటే దీనిలో ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఆ 2 కామన్ తీస్తే ఇక్కడ x, ఇక్కడ -3. ఎందుకంటే ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నాం కాబట్టి దీనికి గుర్తు ప్లస్ ఉన్నది మైనస్గా మారుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 3 జా 6. ఈ పదం వేరే, ఈ పదం వేరే. ఈ పదంలో x - 3 వచ్చింది, ఈ పదంలో x - 3 ఉంది. కాబట్టి x - 3 అనేటటువంటి కామన్ తీస్తే దీంట్లో x, దీంట్లో -2 = 0. x - 3 = 0, x - 2 = 0, x = 3, x = 2. x = 2. ఈ విధంగా వీటిని బహుపది శూన్య విలువ లేక మూలము అంటారు. బహుపది యొక్క శూన్య విలువ లేక మూలము అనేటటువంటిది వాడతాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం x + 5. దీన్ని కూడా ఏం చేయాలి, =0 చేయాలి. నాకు దీన్ని f(x) అనుకుంటాం. బహుపది శూన్య విలువ కావాలంటే ఏం చేయాలి, f(x) = 0. f(x) = 0 అంటే f(x) = x + 5 = 0. x +5 అవతలకి వస్తే ఏమవుతుంది, -5 అవుతుంది. x ఏమవుతుంది, -5 అవుతుంది. ఈ విధంగా దీన్ని కనుక్కోవచ్చు. తర్వాత ఒక 5 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. ఉదాహరణ 1 2 3 4 5 అని. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని మీరు ఒక రెండు ఉదాహరణలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత దాని కిందనే ఉదాహరణ 3 తర్వాత మీకు ఒకటి ఇచ్చిండు, ax + b = 0 అయితే అని. ax + b = p(x) ax + b అంటే జనరల్ ఫామ్. ఇది మామూలు లెక్క కాకుండా ఏం చేసిండని అంటే p(x) = ax + b, a ≠ 0. దీనిని రేఖీయ బహుపది అంటారు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. దీన్ని రేఖీయ బహుపదికి సాధారణ రూపం అని అంటారు. అంటే అది ఏ రూపంలో ఉంటుంది, 2x + 3. రేఖీయ బహుపది బహుపది పరిమాణంలో నేర్చుకున్నాం రేఖీయ బహుపది అని. రేఖీయ బహుపది లోపల ఘాతము దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. దాన్ని రేఖీయ బహుపది అని అంటాం. ఆ రేఖీయ బహుపది లోపల దీని యొక్క బహుపది శూన్య విలువ ఎట్లా కనుక్కో, సాధారణ రూపం అంటే ఈ రూపంలో ఉండేటటువంటిది. ఏ బదులు ఏదైనా రాయొచ్చు, బి బదులు వేరేదైనా రాయొచ్చు. 2x + 3 5x + 4 అంటే ఏ వాల్యూ 2 అవుతుంది, బి = ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఈ విధంగా మారుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ బహుపది శూన్య విలువ ఎట్లా అనుకుంటాం, p(x) = 0 అంటే దీని యొక్క విలువ ఎంత కావాలి, 0. అంటే ax + b = 0. ax + b = 0. నాకు దీని విలువ 0 రావాలని అంటే ఇప్పుడు +b అవతల తీసుకుందాం. ఫస్ట్ +b అవతల తీసుకపోతే ax +b అవతలకపోతే -b. x a కూడా ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అక్కడ రైట్ సైడ్ తీసుకపోతే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. అవతలకపోతే ఏం చేస్తుంది, బై చేస్తుంది. x -b/a అంటే x -b/a వద్ద ఈ p(x) అనేటటువంటిది 0 అవుతుంది. కాబట్టి ఈ దీన్ని బహుపది x -b/aని బహుపది శూన్య విలువ అంటారు. x -b/a ఏమంటారంటే బహుపది శూన్య విలువ. అటువంటి ఒకటి ఏకచరరాశిలో గల రేఖీయ బహుపదికి ఒకే ఒక శూన్య విలువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి పదం ఏమొచ్చింది చూడండి, రేఖీయ బహుపదికి ఒకే ఒక శూన్య విలువ ఉంటుంది. ఎందుకు, దాని పరిమాణం 1 ఉంటుంది కాబట్టి. దీని పరిమాణం 1 ఉన్నప్పుడు దీని యొక్క ఈ రేఖీయ బహుపది యొక్క శూన్య విలువ ఎంత వస్తుంది అని అంటే
ఒకే ఒక శూన్య విలువ వస్తుంది. బహుపది శూన్య విలువలు ఎన్ని ఉంటాయి? ఒక రేఖీయ బహుపదికేమో మనకి ఇంతకుముందు చేసిన దాంట్లో రెండు బహుపది శూన్య విలువలు వచ్చినాయి, 2 మూలాలు వచ్చినాయి. దీనిలోనేమో ఒకటే మూలం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అట్లా, ఎప్పుడు తెలిసిపోతుంది అని అంటే ఒకవేళ రేఖీయ బహుపది ఉంటేనేమో దాంట్లో ఒకే ఒక బహుపది శూన్య విలువ ఉంటుంది. వర్గ బహుపది ఉంటే 2 బహుపది శూన్య విలువలు ఉంటాయి. 3 ఉంటేనేమో పరిమాణము 3 ఉంటేనేమో దానికి 3 బహుపది శూన్య విలువలు ఉంటాయి. అంటే 3 దగ్గర అది దాని విలువ, ఆ బహుపది యొక్క విలువ 0 అవుతుంది. 3 విలువలు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటి టేబుల్ ఇచ్చిండు, x+a = బహుపది శూన్య విలువ రాయమన్నాడు. x+a బహుపది శూన్య విలువ రాయమండి అంటే బహుపది శూన్య విలువ ఎంత అవుతుంది? x +a అవతలకొతే ఏమవుతుంది? -a. నెక్స్ట్ x-a దీని యొక్క బహుపది శూన్య విలువ ఎంత అవుతుంది? -a అవతలకొతే ఏమవుతుంది? x-a = 0. -a రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? +a. x a అనేటటువంటిది -a, తర్వాత ax + b అయినప్పుడు ఏమవుతుంది? ఈ +b అవతలకొతే -b, a అవతలకొతే b, -b/a. తర్వాత ax - b దీని యొక్క బహుపది శూన్య విలువ ఎంత అవుతుంది? b/a. -b అవతలకొతే +b, x = b/a. ఇది మీకు ఒక టేబుల్ ఇచ్చిండు పేజ్ నెంబర్ 35లా. దాంట్లో ఈ విధంగా మనం బహుపది శూన్య విలువను రాసుకోవచ్చు, బహుపది శూన్య విలువ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి మీరు ఫస్ట్ ఉదాహరణ డిఫైన్ చేయగలిగితే, ఫస్ట్ ఉదాహరణ చూస్తే మనకు బహుపది శూన్య విలువ అనేటటువంటిది అర్థం కావాలి. ఈ బహుపది శూన్య విలువకు మనం చేసేటటువంటిది ప్రాబ్లమ్స్ సబ్స్టిట్యూట్ చేయడానికి రావాలి. ఒకటి బహుపది శూన్య విలువ అనే వరకు మనకు ఒకటి అర్థం కావాలి. ఈజీగా మనకి ఏం తెలవాలి అంటే ఆ బహుపదిని = 0. ఫస్ట్ బహుపది శూన్య విలువ అంటే అర్థం చేసుకోవాలి. ఏంది? ఒక బహుపది శూన్యం చేసేటటువంటి విలువ. అది ఎట్లా వస్తుంది అని అంటే ఇచ్చినటువంటి బహుపదిని శూన్యానికి సమానం చేయడం వల్ల వస్తుంది. ఇచ్చినటువంటి బహుపదిని శూన్యానికి సమానం చేయడం వల్ల వస్తుంది. ఇది మనకు కావాల్సిన కాన్సెప్ట్. బహుపది శూన్య విలువ అంటే ఒక బహుపదిలో ఏ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ బహుపది విలువ మొత్తం శూన్యమైతే దాన్ని బహుపది శూన్య విలువ అంటారు. మళ్ళీ ఒక బహుపది ఇచ్చి శూన్య విలువను ఫైండ్ అవుట్ చేయమంటే f(x) అనేటటువంటి లేకపోతే p(x) అనే బహుపది ఇచ్చిండు, దాని శూన్య విలువ కనుక్కోమంటే ఏం చేయాలి? p(x)ను 0కు సమానం చేయాలి, ఈక్వల్ చేయాలి. అప్పుడు మనకు వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. p(x) = x+2. p(1) ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. p(1) ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. p(1), p(2), p(-1), p(-1), కనుక్కోండి. బహుపది x యొక్క శూన్య విలువలు తెలపండి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లెక్క చేసిన తర్వాత మనకేం రావాలి? బహుపది శూన్య విలువ తేవాలి. p(x) = x+2 వాడిచ్చిండు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? p(1) ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 బదులుగా ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 + 2 = 3. అదేవిధంగా p(2) అంటే ఈ బహుపది లోపల ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2. 2 + 2 = 4. అదేవిధంగా p(-1) అంటే -2 -1 + 2 అంటే x బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసినా? -1 + 2 = 2 - 1 1. అదే p(-2) సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, -2 + 2 = 0. ఇక్కడ బహుపది శూన్య విలువ అయింది. ఇక్కడ -2 వద్ద ఈ బహుపది శూన్యమైంది కాబట్టి దీన్ని బహుపది శూన్య విలువ అని అంటారు. ఈ సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ పోతున్నాం. 1 2 3 4 ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే ఎక్కడో ఒక దగ్గర 0, దాని విలువ 0 వచ్చింది. అప్పుడు దాన్ని ఏమని ఐడెంటిఫై చేస్తున్నాం? -2 వద్ద దీన్ని బహుపది శూన్య విలువ, దీని యొక్క విలువ -2, దీని యొక్క బహుపది శూన్య విలువ అని అంటున్నాం. ఇట్లా సబ్స్టిట్యూషన్ కాకుండా డైరెక్ట్గా కనుక్కోవాలనుకోండి, ఇట్లా సబ్స్టిట్యూషన్ ఇదొక మెథడ్ అనుకోండి. ఇదొక మెథడ్. మనం డైరెక్ట్గా x+2 యొక్క శూన్య విలువ కనుక్కోవాలంటే x+2 = 0. దీన్ని 0కు సమానం చేసుకోవాలి. 0కు సమానం చేసుకోవాలి. x +2 వద్దకు ఏమవుతుంది? -2. డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది చూడండి. మనం సబ్స్టిట్యూట్ చూసుకుంటూ పోయినా, దేవులాడుకుంటూ వెతుక్కుంటూ పోయినా కూడా ఇక్కడ -2కి వచ్చింది. మనం లెక్క చేయాలనుకుంటే బహుపది శూన్య విలువ డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చినటువంటి బహుపదిని 0కు సమానం చేయాలి. ఇట్లా మనం బహుపది శూన్య విలువకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చేసేసిన తర్వాత సమ్ అప్ చేద్దాం. నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం
ఈ చాప్టర్ లోపల ఈ ఎక్సర్సైజ్కి వెళ్ళాలంటే ఇది ఒక్క టాపిక్ నేర్చుకుంటే మనం డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోవచ్చు అనమాట, ఎక్సర్సైజ్కి వెళ్ళిపోవచ్చు. 2.2 2x-1 యొక్క శూన్య విలువ కనుక్కోండి అన్నాడు. రెండో ప్రాబ్లం 3x+1 యొక్క బహుపది శూన్య విలువ కనుక్కోండి అన్నాడు. 3x p(x) = 3x+1 ఈ బహుపది యొక్క శూన్య విలువ కనుక్కోండి. శూన్య విలువ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? ఆ బహుపదిని 0కు సమానం చేయాలి. ఈ బహుపదిని ఏం చేయాలి? 0కు సమానం చేయాలి. 3x +1 అవతల కొత్త ఏమైంది? -1. x = -1. ఈ 3ని కూడా అవతల తీసుకుపోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? అవతల తీసుకుపోవాలి. -1/3 x = 1. రెండే స్టెప్పులు చూడండి, పెద్ద ప్రాబ్లమే లేదు, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చేసేటటువంటి మెథడ్ తెలవాలి అంతే. మనం చేసేటటువంటి మెథడ్ 3x+1 = 0, 3x = -1, x = -1/3 +1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్, మళ్ళీ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అతను కూడా డివిజన్ చేస్తుంది. కాబట్టి దీని యొక్క బహుపది శూన్య విలువ అది అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 2x-1 యొక్క శూన్య విలువ కనుక్కోండి అన్నాడు. 2x-1 దీన్ని కూడా ఏం చేయాలి? =0 p(x) యొక్క శూన్య విలువ కనుక్కోవడం అంటే బహుపది సమీకరణం p(x) ఇది p(x) దీన్ని p(x) అనుకుంటే p(x) = 0 కావాలి. p(x) సాధించడమే. p(x) = 2x-1 అనుకోండి. 2x దీన్ని p(x) = 2x-1 అనుకుంటే ఈ p(x) బదులు ఏం రాస్తాం? 2x-1 = 0, 2x +1, x ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, అవతలకు పోతే బై చేస్తుంది, x = 1/2. 2 స్టెప్స్ ఉంది. అర్థమైందని అంటే మాత్రం మీకు సక్సెస్ అవుతారు. ఒకసారి కాకపోతే రెండోసారి వినండి, తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, డైరెక్ట్ చూడండి. మీకు ఈజీగా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మాత్రం మీకు రాదు. ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాల్సిందే లెక్కల్లో. నెక్స్ట్ లెక్క ఏమన్నాడు? x² - 3x + 2 అనే బహుపదికి x² - 3x + 2 అనే బహుపదికి 2 మరియు 1లు శూన్యాలు అవుతాయో సరిచూడండి. అంటే శూన్యాలు అవుతాయో సరిచూడండి అని అంటే ఏం చేయాలంటే ఆ విలువ లోపల సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ 2ను సబ్స్టిట్యూట్ చేయాలి, 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2ను సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, 2² - 3 × 2 + 2. 2² అంటే 2² విలువ ఎంత? 4. 3 × 2 6 + 2. 4 - 6 -2 + 2 = 0 వచ్చింది చూడండి. కాబట్టి ఇది శూన్యం అవుతుంది. 2 అనేటటువంటిది ఈ విలువకు, ఈ బహుపదికి 2 అనేటటువంటిది శూన్యం అవుతుంది. అదేవిధంగా 1 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. f(x) లేకపోతే p(x) ఏముంది? x² - 3x + 2 = 0. ఓకే, ఇప్పుడు p(1) వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1² - 3 × 1 + 2. 1 - 3 + 2. 1లోకి వెళ్ళి -3 పోతే -2 + 2. -2 + 2 = 0. అంటే ఈ రెండు కూడా 2, x² p(x) ఎందుకు p(x) అంటున్నాం? ఈ బహుపదికి పేరు పెట్టుకుంటున్నాం అంతే. p(x) అనేటటువంటి ఎక్స్లో చరరాశి p. ఈ బహుపది p అనేటటువంటి బహుపది ఎక్స్లో చరరాశి, కాబట్టి ఆ విధంగా రాసుకుంటున్నాం. 2 కూడా 2, 1లకు ఏమవుతుంది? మూలాలు అవుతాయి, లేకపోతే మూలం అవుతుంది, లేకపోతే శూన్యాలు అవుతాయి. బహుపది శూన్య విలువలు 2, 1 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమే కొంచెం డిఫరెన్స్ ఏముంది? x² + 2x - a శూన్య విలువ, బహుపది శూన్య విలువ వాడే ఇచ్చిండు 3 అయితే ఏ విలువ కనుక్కోండి అంటున్నాడు. ఏ విలువ కనుక్కోండి. ఇది ఒక ప్రాబ్లం చేసేసి సమాప్తం చేద్దాం. x² - 2x - a దీన్ని ఏమనుకుంటున్నా? p(x) = x² + 2x - a p(x) = 0, x² + 2x - a = 0. 3 వద్ద బహుపది శూన్య విలువ అంటున్నాడు. అంటే x = 3 వద్ద ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి 3² x ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసిన? 3 + 2 × 3 - a = 0. x² 3² + 2 × 3 - a = 0. 3² అంటే ఎంత? 9. 3 2 6 - a = 0. 2 3 6, 3 3 9. 9 + 6 15 - a = 0. ఇప్పుడు -a అవతల కొత్త ఏమవుతుంది? +a అంటే a ఎంత వచ్చింది? 15. a = 15.
వాడు ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ వాల్యూ ఇది ఈక్వల్ టు 15. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, x² + 2x - a, x² + 2x - a లో 3 అనేటటువంటిది బహుపది శూన్య విలువ అయితే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ఇది బహుపది శూన్య విలువ ఆల్రెడీ బహుపది శూన్యం అయింది కాబట్టి ఇచ్చినటువంటి బహుపదిని ఇది ఈక్వల్ 0కు సమానం చేస్తున్నా. అది ఇంపార్టెంట్. అయిన తర్వాత x వాల్యూ ఎంత వచ్చింది 3. ఆ 3ను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. బహుపది శూన్య విలువ 3 అన్నాడు కాబట్టి ఆ 3ను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 3² + 2 × 3 - a = 0. 3² 3 3 = 9 + 2 3 = 6 - a = 0. 15 - a = 0. 15 = a అంటే a వాల్యూ 15 వచ్చింది. థ్యాంక్ యూ. ఈరోజు చెప్పినటువంటి క్లాస్ లోపల మెయిన్గా బహుపది శూన్య విలువను కనుక్కోవడం. ఆ ఒక బహుపది ఇచ్చినప్పుడు ఆ బహుపది యొక్క శూన్య విలువను ఏ విధంగా కనుక్కుంటాం అనేటటువంటి తెలుస్తుంది మనకు. కాబట్టి బహుపది శూన్య విలువ అనేటటువంటి డెఫినేషన్ లోపల x చర్రాసినప్పుడు p(x) విలువ = 0. p(x) = 0. ఏ విలువకైతే x వాల్యూ p(x) అనేటటువంటి 0 అవుతుందో దాన్ని బహుపది శూన్య విలువ అని అంటారు. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో మళ్ళీ కన్క్లూజన్లో ఒక మాట చెప్తున్నా, టైంను సద్వినియోగం చేసుకోండి. టైంను సద్వినియోగం చేసుకోవడం వల్లే మనం సక్సెస్ అవుతాం. మనం సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నాము అనేటటువంటిది. మీ దగ్గర మస్తు టాలెంట్ ఉండొచ్చు, మీ దగ్గర మస్తు నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ మల్టిప్లికేషన్ విత్ టైం ఇది ఈక్వల్ టు మీ యొక్క స్కిల్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్లో మనం పార్ట్ 5 5th డేలో మనం 2.2 ఎక్సర్సైజ్ ఉంది. మళ్ళీ ఈ 2.2 మీరు ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ చేయండి. హోంవర్క్గా మీరు ప్రాబ్లం తీసుకోండి. 2.2 లోపల ఒక 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి చేయండి. తర్వాత బహుపదులను భాగించుట అనేటటువంటి టాపిక్ ఉంది. ఆ బహుపదులను భాగించుట, తర్వాత బహుపది యొక్క కారణాంక విభజన, ఈ 4 టాపిక్స్ చెప్పేసి, ఈ 2 టాపిక్స్ చెప్పేస్తే బహుపదులు కంప్లీట్ అవుతుంది. ఇది ఒక 2 days 1 day ఆర్ 2 day ఈ 2.2కు పడుతుంది. తర్వాత బహుపదులను భాగించుట అనేటటువంటి టాపిక్ ఒక రోజు ఎక్స్ప్లెనేషన్ చేస్తే లెక్కలు చేయడానికి ఒక రోజు పట్టొచ్చు. మిగతాది కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. ఇప్పటివరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. మనం ఇటువంటివే ఇంకా కొన్ని వీడియోస్ చేద్దాం. మీరు సపోర్టింగ్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ టేక్ బెల్ ఐకాన్. ఎప్పుడైతే వెన్ ఐ కెన్ టేక్ దట్ అప్లోడ్ ద వీడియో యూ కెన్ టేక్ ఎ బెల్, మీకు సబ్స్క్రిప్షన్లో బటన్లో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.